స్థానిక నాయకుడు యువిలి రక్షించబడడం. యువిలి అనే వ్యక్తి మరొక స్థానిక నాయకుడు. ఇతడు ప్రారంభం నుండి మిషనరీలకు వ్యతిరేకంగా నిలిచి వారికి అనేక విధాలుగా ఇబ్బందులు కలిగించేవాడు. ఇతడు అత్యంత ఆడంబరంగా జీవించే స్వభావం గల యువకుడు. అనీవాలో సేవ విజయవంతంగా జరుగుతున్న సమయంలో ఒకసారి గొప్ప ఆటంకం కలిగించాడు. పేటన్ దేవుని సహాయంతో ఈ కష్టాన్ని జయించడమే కాకుండా మరొక స్థానిక మూఢాచారాన్ని రూపుమాపాడు. స్థానికులకు ఒక విచిత్రమైన పద్ధతి ఉండేది. అది దారిని మూసివేయడం. వారు ఎవరినైతే శత్రువులుగా భావిస్తారో వారి ఇళ్ల చుట్టూ ఉన్న రహదారులను బంధించి వేస్తారు. ఆ స్థలంలో గుండ్రంగా భూమిలో కర్రలు పాతుతారు. ఆ కర్రలను తీసివేసి ముందుకు కొనసాగాలంటే ప్రజలు ఎంతో భయపడేవారు. దానిని వ్యతిరేకించి కర్రలను తొలగించి ఎవరైనా ముందుకు వెళ్లారంటే అతన్ని లేదా అతని కుటుంబంలో ఏ వ్యక్తినైనా చంపివేస్తారు. తప్పకుండా పగ తీర్చుకుంటారు. అయితే వారి మధ్య రక్తపాతానికి దారితీస్తున్న ఈ అంధకార పద్ధతి పూర్తిగా అణిచివేయబడింది. యువిలి అనే స్థానికుడు ఒకసారి ప్రజలెవ్వరూ పేటన్ గృహం చేరకుండా దారులన్నీ మోసేశాడు. ప్రజలంతా యువిలికి భయపడి దానిని వ్యతిరేకించలేక పేటన్ ఇంటికి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. ప్రజలు తన వద్దకు రాకపోవడానికి కారణం తెలుసుకున్న పేటన్ స్థానిక నాయకుడు నమాకైను పిలిపించాడు. మీరు యువిలి నిషేధానికి ఏకీభవించి వాక్యం వినడానికి రాని పక్షంలో నేను డ్రేస్పింగ్ ఓడ ఎక్కి ప్రాంతం విడిచిపెడతాను అని చెప్పాడు. వెంటనే నమాకై తన పక్షం వారిని సమీకరించి యువిలి చేసిన కార్యాన్ని ప్రతిఘటించడానికి పేటన్ను ఉత్సాహపరిచాడు. యువిలి భూమిలో పాతిపెట్టిన కర్రలను పీకివేయమని, వాడు తిరిగి ఏదైనా హాని కలిగించడానికి ప్రయత్నిస్తే తామంతా పేటన్ పక్షాన నిలబడి పోరాడతామని అభయం ఇచ్చారు. నమాకై ఇచ్చిన భరోసాతో యువిలి పాతిన కర్రలన్నీ తొలగిస్తున్నాడు. అక్కడికి వచ్చిన యువిలి పేటన్తో వాదనకు దిగి అతడిపై దాడికి ప్రయత్నించాడు. గొడవ పెరగకుండా ఉండేందుకు పేటన్ వెనక్కి తగ్గాడు. యువిలి కోపంగా గండ్రకొడ్డలితో మిషన్ వారి కంచెను, కొన్ని అరటి చెట్లను నరికివేశాడు. స్థానికుల పద్ధతిని అనుసరించి ఇది జరగబోయే యుద్ధానికి సూచన. ఆ చెట్లను నరికినట్లుగా మిస్సీని అతని పక్షంగా ఉన్నవారిని నరుకుతాడని దీని భావం. బుద్ధిహీనుడై చెలరేగిపోతున్న ఆ యువకుడికి తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే తాను ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతానని పేటన్ నమాకైని బెదిరించాడు. స్థానికులు పేటన్ను ప్రేమిస్తూ అతని బోధలు ఆసక్తిగా వింటూ నేర్చుకుంటూ ఉండడం వల్ల అతడు తమను విడిచి వెళ్ళిపోతానని పేటన్ నమాకైని బెదిరించాడు. స్థానికులు పేటన్ను ప్రేమిస్తూ అతని బోధలు ఆసక్తిగా వింటూ నేర్చుకుంటూ ఉండడం వల్ల అతడు తమను విడిచి వెళ్ళిపోతానని చెప్పేసరికి ఎంతో భయపడ్డారు. పేటన్కు ఆటంకం కలిగిస్తున్న యువిలిని బంధించారు. అతడు పాడు చేసిన కంచెను అతడే తన స్వహస్తాలతో తిరిగి కట్టాలని శిక్ష విధించారు. వాడు ఏమీ ఎదురు చెప్పకుండా అందరూ అతన్ని హేళన చేస్తున్నప్పటికీ మౌనంగా రోజంతా కష్టపడి ఆ కంచెను తిరిగి కట్టాడు. పేటన్ యువిలిని రక్షణలోనికి నడిపించాలని ఎంతగానో ఆశించాడు. అతడు అనేక మంది చేస్తున్న హేళనలను సహిస్తూ క్రీస్తు మనస్సుతో తనకు విధించబడిన శిక్షను అనుభవించాడు. అతని అంధకార హృదయంలో క్రీస్తు ఆత్మ పనిచేస్తున్నదని గ్రహించిన పేటన్ ప్రతిరోజు భారంతో అతని కోసం ప్రార్థించాడు. మనఃపూర్వకంగా చేసిన శక్తివంతమైన ప్రార్థనలకు కొద్ది రోజుల్లోనే జవాబు వచ్చింది. ఒకరోజు పేటన్ బరువైన రాళ్లతో నిండిన బండిని లాగుతూ వెళ్తున్నాడు. యువిలి దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, మిస్సీ, నువ్వు దీన్ని లాగడం కష్టం, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి బండి లాక్కుంటూ వెళ్ళాడు. ఇతని రక్షణ కోసం భారంతో ప్రార్థిస్తున్న పేటన్ అతనిలో కలిగిన మార్పుకు సంతోషించాడు. చెరసాలలో ఉన్న పేతురు విడుదల కోసం ఆసక్తిగా ప్రార్థిస్తున్న సంఘం అతడు నిజంగా విముక్తుడై తిరిగి వచ్చినప్పుడు ఎలా నమ్మలేకపోయారో ఆ విధంగానే యువిలి క్రీస్తును అంగీకరించి మంచి వ్యక్తిగా మారినప్పుడు స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇతడు తన వ్యతిరేక స్వభావం పూర్తిగా విడిచిపెట్టి సేవను ఆటంకపరచడం మానేసి దేవుణ్ణి అంగీకరించాడు. పేటన్ అనివా ద్వీపంలో 3 సంవత్సరాలు కష్టపడి చేసిన సేవకు ఫలితంగా 12 మంది మారుమనసు పొంది ప్రభువు బల్ల సమీపించేంత పరిణతి సాధించారు. 1869వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన మొట్టమొదటిసారిగా పేటన్ ప్రభు భోజన సంస్కార ఆరాధన నిర్వహించాడు. వారిని సభ్యులందరి ఎదుట ప్రతిష్ఠించి బాప్తిస్మాలు ఇచ్చి ప్రభు బల్ల సంస్కారం ఇచ్చాడు. అనీవా నివాసుల విశ్వాసం పరిణతి చెంది అభివృద్ధి చెందుతున్న కొలది వారి అంధకార క్రియలు అంతరించాయి. నూతన సాంఘిక జీవన సౌందర్యం ఆ పరిసరాలలో విస్తరించింది. ప్రతి ఆదివారం రోజున క్రమబద్ధంగా పరిశుద్ధంగా ఆచరించడం అలవాటు చేసుకున్నారు. ఆదివారం తెల్లవారగానే స్థానికులు దూర ప్రాంతాల నుండి కాలినడకన
సకాలంలో ఆరాధనకు హాజరయ్యేవారు. ప్రభు బల్ల సమీపించాలనే ఆశగల వారిని సిద్ధపరచడానికి ఆరాధన ముగిసిన తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహించబడేవి. ఒక వ్యక్తి 2 సంవత్సరాలు ఈ తరగతులకు హాజరైనప్పుడే బల్లను సమీపించి సంఘ సభ్యత్వం పొందే అర్హత పొందగలుగుతాడు. ద్వీపంలోని అన్ని గ్రామాలకు క్రమపద్ధతిలో సువార్త పరిచర్య నిర్వహించబడేది. ఆదివారం మధ్యాహ్నం సండే స్కూల్ జరిగేది. సాయంకాలం ప్రార్థన కూటంతో ఆదివార కార్యక్రమం ముగించబడేది. మొదటి శతాబ్దపు క్రైస్తవ ఆసక్తికరమైన పద్ధతుల్లో అనీవా ప్రజలు ప్రభువులో ఆనందించారు. వినోదాలు వ్యర్థమైన నాగరికతలే ప్రపంచంలో జరుగుతున్న ఆదివారం ఆరాధనను నిర్జీవంగా చేశాయన్నది పేటన్ అభిప్రాయం. ప్రతిరోజు సాయంత్రాలు జరిగే ప్రార్థనా కూటాల్లో ప్రజలు తమ హృదయాలు కుమ్మరించి ప్రార్థించేవారు. ఈ విధంగా మిషనరీలు సేవ చేస్తున్న ప్రతి ద్వీపవాసుల జీవితాలు దేవుని సన్నిధిలో సౌందర్యవంతంగా ప్రకాశవంతంగా కొనసాగుతుంది. స్థానిక క్రైస్తవుల ఆదర్శ జీవితం. అనాగరికులు, విగ్రహారాధికులైన ద్వీపవాసులు మారుమనసు పొంది నూతన జీవితంలోనికి ప్రవేశించిన వెంటనే యథార్థమైన మనస్సుతో మిషనరీ పరిచర్యలో తమ ఆసక్తి కనపరుస్తారు. వీరు కనపరిచే ఆసక్తిని గూర్చి చదువుతున్న వారికి అతిశయోక్తి అనిపించవచ్చు. ఒకసారంటూ కల్వరి మహాశక్తి వల్ల సృష్టించబడిన వారు తమ ఆసక్తిని వినోదాలు, రాజకీయాల్లో వ్యర్థం చేసుకోరు. తమ శక్తినంతటిని క్రీస్తు రాజ్యాభివృద్ధికి దారపోయడం మనం చూడగలం. అంధకార పరిస్థితుల నుండి మార్పు చెందిన వారి జీవితాల్లో వెలుగు జ్యోతిలాగా ప్రకాశిస్తుంది. ఆత్మల కొరకైన భారం వారిలో ఒక్కసారి ఉద్భవిస్తే భారంతో కూడిన సేవ చేస్తూ సజీవమైన సువార్త పత్రికల్లా జీవిస్తారు. నాగరికత అభివృద్ధి చెందిన ప్రపంచ వాసుల్లో లేని మొదటి శతాబ్దపు అపోస్తలత్వం, ఆసక్తి, త్యాగనిరతి వీరిలో కనిపిస్తుంది. వారు చేసే పనులు, వారి నడత, ప్రవర్తనలో మార్పు ఇతరులు తేటగా గుర్తించగలరు. క్రీస్తు కొరకు మండుతూ ప్రకాశించే దివిటీల వలె అంధకారం మధ్య మాదిరికరమైన జీవితం జీవిస్తారు. మారుమనసు పొందని ఒక స్థానిక నాయకుని జీవితాన్ని సాదృశ్యంగా మనం చూడవచ్చు. ఒక స్థానిక నాయకుడు మరొక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వస్తున్నానని ఆ ప్రాంత నాయకునికి కబురు పంపాడు. మారుమనసు పొందని ఆ నాయకుడు దీనికి ఏమాత్రం అంగీకరించలేదు. క్రైస్తవుడైన ఆ నాయకుడు తమ గ్రామంలోనికి అడుగు పెట్టగానే మరణం ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. కానీ క్రైస్తవ నాయకుడు ఆ బెదిరింపులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా తనతో పాటు మరో 4 సేవకులను వెంట పెట్టుకుని ఆ గ్రామం బయలుదేరాడు. వారు గ్రామం చేరుకోగానే ఈటెలు వారిపై విసరబడ్డాయి. ఈ క్రైస్తవుడు నేర్పుగల యుద్ధవీరుడు కావడంతో ఎంతో చాకచక్యంగా కొన్ని ఈటెల నుండి తప్పించుకున్నాడు. మరికొన్ని చేతుల్లో గుచ్చుకుపోయినప్పటికీ నిర్లక్ష్యం చేశాడు. ఈ విధంగా విసరబడుతున్న ఈటెలను ఎదుర్కొంటూ వాటిని తిరిగి ప్రయోగించకుండా, శత్రువులపై ఆయుధాలు వాడకుండా ముందుకు వస్తున్న వీరిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈటెలు విసరడం ఆపివేశారు. ఈ క్రైస్తవ నాయకుడు వారిని అందరినీ కూర్చోపెట్టి చక్కగా వాక్యం బోధించాడు. ఆయన కాపుదలను గూర్చి తెలియచేశాడు. తనలో ఉన్న పగ, స్వార్థాలను ఆయన తన రక్తంతో ఏ విధంగా కడిగివేసి నూతన స్వభావం అనుగ్రహించాడో వారికి తెలియచేశాడు. వారు కూడా యుద్ధాలు, పోరాటాలు, ఆయుధాలు, దోపిడీలు విడిచిపెట్టి ఆయనను వెంబడించాలని హెచ్చరించాడు. 1873వ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆ ప్రాంతంలో చెలరేగిన పెనుగాలుల వల్ల మిషన్ వారి డేస్ప్రింగ్ ఓడ బద్దలైపోయింది. పేటన్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. కొంతకాలం పాటు సేవను విడిచిపెట్టి ఆస్ట్రేలియాను వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో పేటన్ కుమార్తె లీనా మరణించింది. పేటన్ దంపతులిద్దరూ తీవ్రంగా వ్యాధిగ్రస్తులయ్యారు. కీళ్ల జ్వరంతో కదల్లేని స్థితిలో ఉండి బలహీనుడయ్యాడు. తరువాత చాలా రోజులు చేతికర్రల సహాయంతో నడిచాడు. ఈ సందర్భంలో మార్చి 28వ తేదీన లీనా అనే బిడ్డ జన్మించింది. కానీ ఆమె ఏప్రిల్ తొలి రోజుల్లోనే మరణించింది. ఆమె మరణించే సమయానికి పేటన్ సయాటిక వ్యాధి వల్ల తీవ్రంగా బాధపడుతున్నాడు. భార్య కూడా మంచం పట్టింది. అప్పటికే 6-4 సంవత్సరాల వయసు గల బాబ్, ఫ్రెడ్ అనే 2 కుమారులు అతనికి ఉన్నారు. తమ చెల్లెలు మరణించిన సమయంలో తల్లిదండ్రులు వ్యాధిగస్తులై కదల్లేని స్థితిలో ఉండడం వల్ల ఆమె మృతదేహం ఉంచడానికి చక్కని పెట్టెను ఇచ్చారు. పేటన్ భార్య, బిడ్డ దేహం ఉంచబడిన పెట్టెను చేతుల్లో పట్టుకోగా పేటన్ చివరిసారిగా ప్రార్థించాడు.
మిషన్ స్థలంలో ఉన్న చిన్న సమాధి తవ్వబడింది. ఇద్దరు అన్నలు తమ చెల్లెలు సమాధి వద్ద తెల్లని దుస్తులు ధరించి మోకరించి వణుకుతున్న స్వరాలతో మనకు సంతోషపట్టణమున్నది అనే పాట పాడుతూ ఉన్నప్పుడు కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేటన్ దంపతుల హృదయం దుఃఖంతో బ్రద్దలైపోయింది. ఒక పక్క బిడ్డ మరణం, అదే సమయంలో తమకు అస్వస్థత. ఆ స్థలంలో కుమారులు భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని సమాధి వద్ద మోకరించడం, వీటన్నిటినీ చూసి వారి హృదయం తీవ్రమైన ఉద్వేగంతో నిండిపోయింది. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. సవ్యమైన వైద్య చికిత్స కోసం ఇద్దరు న్యూజిలాండ్ వెళ్లడానికి ఏర్పాటు చేయబడింది. ప్రయాణంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం చేరి మిషన్ వారి అవసరాల కోసం మరో ఓడ కోసం నిధులు సేకరించాలని పేటన్ నిర్ణయించుకున్నాడు. ప్రెస్బిటేరియన్ సంఘ పెద్దలు గుడ్లెట్ లేర్మోల్ అనే కొత్త ఓడ కోసం అవసరమైన ధనం చెల్లించారు. పేరగాన్ అన్న పేరుగల ఓడ కొనుగోలు చేయబడింది. సెంట్రల్ కమిటీ అనుమతితో ఈ క్రొత్త ఓడకు కూడా డేస్ప్రింగ్ అనే పేరు పెట్టాడు. పేటన్ తిరిగి ప్రెస్బిటేరియన్ సంఘం వారి బాకీ చెల్లించి అన్ని అప్పులు తీర్చివేశాడు. నూతన ఆరోగ్యంతో నూతన బలంతో పేటన్ దంపతులు డేస్ప్రింగ్ ఓడపై తిరిగి ద్వీపాలకు చేరుకున్నారు.